ఆరు వాళ్ళు మెత్తగా ఉండగలరు, గట్టిగా ఉండగలరు, క్షమించగలరు, శిక్షించగలరు. అంటే వీళ్ళు ఇద్దరు ఉంటారు స్ప్లిట్ పర్సనాలిటీస్. ఒకడు ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తాడు ప్లీజ్ ప్లీజ్ అని. ఇది చలనప్పుడు అసలైన కఠినాత్ముడు బయట వస్తాడు. ఆర్కి చాల్డీన్లో సంఖ్యాబలం 2. 2 అంటే సుకుమారుడు. పీస్ లవర్స్, సాఫ్ట్, సెన్సిటివ్, పొజెసివ్, పుస్తక జ్ఞానం, ప్రపంచ జ్ఞానం ఎక్కువ. సో ఫస్ట్ రిక్వెస్ట్ 6 కాబట్టి. పైథాగరస్ లో 6 అంటే 9. 9 అనేటికి శబ్దాలు నచ్చవు. ఎవరైనా కమాండ్ చేసినా డిమాండ్ చేసినా నచ్చదు. సో 9 వాడికి ముక్కు మీద కోపం ఉంటుంది. సడన్ గా అడుక్కునేవాడు సడన్ గా బెదిరించడం మొదలు పెడతాడు. సో 6 వాళ్ళు నేను చూసిన 6 అందరూ కూడా దే ఆర్ సాఫ్ట్, దే ఆర్ హార్డ్. మెత్తగా ఉండాలి సార్ మెత్తగా ఉంటారు, కఠినంగా ఉండాలి సార్ కఠినంగా ఉంటారు. ఈ 6 వాళ్ళకి విపరీతమైన తెలివి, డబ్బును ఆకర్షించే శక్తి ఎక్కువ ఆరుకుంది. కాకపోతే ఆరుకి ఏమంటే అన్హ్యాపీ ఎండింగ్స్ ఎక్కువ ఉంటాయి. సడన్ అన్హ్యాపీ ఎండింగ్స్, డెత్స్, యాక్సిడెంట్స్. ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ అమ్మాయి తెలుసు కదా హీరోయిన్, వాళ్ళ నాన్న రాజేష్ 6 లెటర్ 38 years సూసైడ్ చేసుకున్నాడు. మన మహేష్ బాబు వాళ్ళ అన్న రమేష్ బాబు 50 ఏళ్ళకే 100 ఏళ్ళు సినిమాల్లో పెద్దగా సక్సెస్ కాలే. మహేష్ బాబు లాగా అంటే మంచోడే, టాలెంటెడే, కొంచెం హైట్ తక్కువ. బట్ రమేష్ 6తో అర్లీ డెత్. రాజారెడ్డి అన్హ్యాపీ ఎండింగ్. రాజశేఖర రెడ్డి గారు విమాన ప్రమాదం. రంగనాథ్ గారు 60 ఏళ్ల వయసులో సూసైడ్ చేసుకున్నాడు. నేను చూసిన ఎక్కువ మంది రమేష్లు, రవిలు దే డై ఇన్ యాక్సిడెంట్స్. సో 6 వాళ్ళకి సడన్ కొలాప్స్ ఉంది. ఆ గ్రహించి కరెక్షన్స్ చేసుకోవాలి. 6 వాళ్ళందరూ కూడా. 6తో డబ్బు ఉంది. రిలయన్స్ 6, రేబాక్ చాలా ఉన్నాయి కంపెనీ, రేబాన్. బట్ సడన్ కొలాప్స్ కూడా ఉంది. కాబట్టి ఈ 6 లెటర్ వాళ్ళ పేర్లు చెక్ చేసుకొని రాంగ్ ఉంటే గైడెన్స్ తీసుకుంటే డబ్బు ఉంది, న్యూమరాలజీ కరెక్షన్లో ఆయుష్ పెరుగుతుంది, లైఫ్ అంతా మనం ఎంజాయ్ చేసుకోవచ్చు కదా. సడన్ గా కూలిపోయే నంబర్లు. డబ్బు ఉంది, రమేష్ బాబు డబ్బు లేదా, కృష్ణ కొడుక్కి చాలా ఉంది, బట్ అన్హ్యాపీ ఎండింగ్. ఇప్పుడు కొడుకు రాబోతున్నాడు హీరోగా. సో ఎప్పుడు కూడా అమ్మ 6 లెటర్ పేరు పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. 6తో రోజా, అసలు పేరు శ్రీలత. 1991లో డాక్టర్ ఎన్ శివప్రసాద్, డాక్టర్, యాక్టర్, తర్వాత మినిస్టర్, సినిమాటోగ్రఫీ మంత్రి, 2 సార్లు ఎంపీ చిత్తూరు, మా మేనమామ, మా అమ్మకి అన్న. సో 91లో నన్ను అడిగినప్పుడు నేను ఆ అమ్మాయి పేరు శ్రీలత అంటే రోజా అని చెప్పింది నేనే. కాకపోతే నేను డైరెక్ట్గా రోజాని కలిసింది లేదు, మా అమ్మ వాళ్ళంతా క్లోజ్. నేను ఎప్పుడు టచ్ మీ నాట్, సెలబ్రిటీస్ దూరంగా ఉంటాను. బట్ ఆ పేరుతో ఎంత పైకి వచ్చింది ఆమె.